సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించగ సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నూతన దినాన్ని మరొకసారి మాకు వస్తుంది మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని మీరు ఎక్కల మాటన భద్రపరిచి మమ్మల్ని మీ కరుణతో సంరక్షిస్తూ ప్రేమిస్తూ ప్రభువా మమ్మల్ని అనేక ఆపదల నుంచి కీడుల నుంచి కాపాడుతున్నారు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. సేవింతురు నిన్నే సేవింతురు నిన్నే సేవింతురు నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా
పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. మా ప్రియ రక్షకుడైన యేసువా, ఇదిగో నాయనా, ఈ పరిశుద్ధ గడియలో మమ్మల్ని అందరినీ ఆన్లైన్లో ఈ పరిశుద్ధ ఆరాధనను చూస్తున్నటువంటి వారిని నీ యొక్క ఆత్మతో ప్రేరేపించి నీ యొక్క దివ్య సన్నిధిలో గడపటానికి మాకు ఈ అవకాశాన్ని ప్రసాదించావు తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. తెలుసో తెలియకో చేసినటువంటి అపరాధములకు, మా యొక్క అహంకారానికి, మా యొక్క లెక్కలేని పాపాలకి ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టావు. నీ సన్నిధిని కోల్పోయినటువంటి మానవుడు ఈనాడు ప్రపంచంలో కంటికి కనిపించని సూక్ష్మాకారంలో ఉన్నటువంటి కరోనా ఆ వైరస్కి తట్టుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతూ అనేక మంది అసువులు బాపుతూ ఉన్నారు. దేవా, నీ సన్నిధిని కోల్పోతే మా గతి ఏ స్థితిలో ఉంటుందో మేము ఇప్పుడే కళ్ళు తెరిచాం తండ్రి. నీ చిత్తమైతే నీ కనికరము కలిగినటువంటి మనస్సుతో మా ప్రతి ఒక్క అపరాధములకు మన్నింపు దయచేయనావు ప్రభువా. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవశిస్తున్నావు. దుష్టుడు తన యొక్క దుష్టత్వంతో చనిపోవటం నాకు ఇష్టమా? వాడు తన యొక్క పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి తిరిగి బ్రతుకుట వలన కదా అని పలుకుతున్నావు. అవును తండ్రి, మా యొక్క ప్రతి పాపానికి మన్నింపు ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. మా పాపాలకు మన్నింపు దయచేయండి. మా మీద మీకున్నటువంటి ఉగ్రతను చల్లార్చండి. మమ్మ చూసి, మా పాపాలను చూసి ముఖం తిప్పుకోకుండా ప్రభువా నీ చల్లని చూపుతో మమ్మల్ని అందరినీ కూడా కరుణించి ప్రజ్వరలింప చేయండి మీ కరుణను. ఈ కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుడు కూడా నిన్ను స్తుతించేటటువంటి రీతిగా నీవు నీ మహిమను ప్రదర్శించండి తండ్రి. దేవా, ఇదిగో నాయనా, ఈ యొక్క క్యాథలిక్ హబ్ టీవీ ప్రోగ్రాంకి ఎంతోమంది దాతలున్నారు నా తండ్రి. మరి ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలు దివ్య బలి పూజని సమర్పించుకుంటున్నారు. మరి ఎంతోమంది ఈ యొక్క పరిశుద్ధ గడియలో పాలు పంచుకుంటున్నారు. వారందరికీ వారి వారి యొక్క క్రియలను బట్టి నీ అపారమైనటువంటి ఆశీర్వాదాలను కుమ్మరించండి తండ్రి. మరి అదే రీతిగా
ఎంతోమంది బిడ్డలు అవసరతలో ఉన్నటువంటి వారికి నీ కృపలకు తోడుగా ఉంచమని ఈ మనవులను మా నాథుని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అమ్మ పరిశుద్ధ మరియ తల్లి నీ యొక్క ప్రార్థన సహాయం ద్వారా అడిగి అర్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమమయుడైనటువంటి మన తండ్రి తన సన్నిధికి ఈ గడిలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన యొక్క కృపలతో మనలందరినీ కూడా తన హక్కుని చేర్చుకోవటానికి ప్రభువు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క ఆహ్వానాన్ని మనము ఎంతమందివి యోగ్యతగా పాలు పంచుకోవటానికి సంసిద్ధమై ఉన్నాము? ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభువు ఆరాధ్యనీయుడు, ప్రభువు ప్రేమామయుడు, ప్రభువు కనికరము కలిగినటువంటి తండ్రి. ఆ తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరమీ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆత్మీయతను పంచిచ్చినటువంటి ఆ తండ్రి ఆయన ఎంతగానో మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 41వ వచనంలో చూస్తున్నట్లయితే, మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం అందరమీ కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆ పరిశుద్ధుడైనటువంటి తండ్రిని మనము తృప్తిగా ఆనందంగా ఆరాధిస్తూ ఉన్నాము, సేవిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. మరి ఇటువంటి సన్నిధిలో మనందరమీ కూడా ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిరంతరము కూడా ఆనందోత్సవాలతో ఆయన్ని ప్రస్తుతి చేస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన యొక్క సన్నిధిలో మనము ఒలీవు మొక్కల వలె ఎదుగుదాం. ప్రియమైన ప్రియ సహోదరి సహోదరుడా, దానికి ముందు మనందరమీ కూడా పరివర్తన కలిగినటువంటి బిడ్డలుగా, మనలో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని విడిచిపెట్టేటటువంటి యోధులుగా, రానున్నటువంటి ఆకర్షణీయమైనటువంటి క్రియలను తెగనరికే సైనికులుగా మనము సిద్ధపడదాం. ఆ ఆరాధ్యనీయుడిని మనసారా మనము ఆరాధించుకుందాం. ఆరాధనీయుడా, ఆరాధ్య దేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించెదం.
మా జీవదేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం. ఆరాధనా 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 ఆరాధనీయుడా, ఆరాధ్య దేవుడా, ఆరాధనీయుడా, ఆరాధ దేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటింతుము, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటింతుము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా ఆరాధనా, మందసునాథుడా ఆరాధనా, మహోన్నతుడా ఆరాధనా, మందసనాథుడా ఆరాధనా, ఇమ్మానువేల ఆరాధన, అమ్మేలు రాజా ఆరాధన, ఇమ్మానుయేల ఆరాధన, మమ్మేలు రాజా ఆరాధన, ఆరాధనీయుడా, ఆరాధ్య దేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆరాధనను సమర్పిస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేక విధంగా ఈ ఆరాధన సమర్పిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. రామన్న స్వామి, మోహన్ దాస్, శోభారాణి, ప్రవీణ్, జూడ్ అండ్ జోస్ఫిన్, ఈ బిడ్డల కొరకు సమర్పిస్తూ ఉన్నాము.
వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులు, వారు చేసినటువంటి ప్రతి పని విజయవంతం కావాలని, వారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణాలు చేసినా ఆయా ప్రయాణాల్లో రాకపోకళ్లకు తోడుగా నీడుగా ఆయన యొక్క కృపను ఉంచాలని, మరి వారి యొక్క ప్రయత్నాల్లో ఎటువంటి విఫలము లేకుండా, ఆటంకాలు లేకుండా ఆ కరుణామయుడైనటువంటి తండ్రి తన యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచాలని, మరి ఈ యొక్క కరోనా మహమ్మారి సంచరిస్తున్నటువంటి ఈ కాలంలో ఈ బిడ్డలందరికీ కూడా ఎటువంటి దాని యొక్క బారిన పడకుండా ఆ ప్రభు తన యొక్క రెక్కల మాటున భద్రపరచాలని, మంచి ఆరోగ్యము కలిగి చక్కనైనటువంటి ఆలోచనలతో దేవుడు నచ్చి మెచ్చి ప్రేమించగలిగేటటువంటి క్రియలు వాళ్ళు చేసేటటువంటి రీతిగా ఈ బిడ్డలకు దేవుని యొక్క కృపలు కురిపించాలని, వారిని వారి యొక్క పశుపక్షాదులను, పంట పొలాలను, వారి యొక్క ఉద్యోగాలను, వారి యొక్క వ్యాపారాలను, ఇంకా అనేకమైనటువంటి పనులను ఆ దేవుడు 20 దొంతులు, 30 దొంతులు, 40 దొంతులు, 60 దొంతులు, 100 వంతులుగా ఫలింపు చేయాలని, ఈ బిడ్డలకి మరి ఎటువంటి శోధన కూడా వాటిల్లకుండా ఉండాలని, మరి ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా అలనాడు దేవాది దేవుడు నోవా తండ్రిని, అబ్రహాము తండ్రిని, ఈసాక్, యాకోబులను, వారి యొక్క కుటుంబాలను ఆదరించినటువంటి రీతిగా ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆ దయగల సర్వేశ్వరుడు ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా వీరి కొరకు ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమింపబడ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సువిశేష పట్టణాల్లో ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని ఇప్పుడు మనము చదువుకుందాం. పునీత లూకా గారి శుభవార్త 6వ అధ్యాయము వచనములు 46 నుంచి 49 వరకు. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా? నా యొద్దకు వచ్చి నా బోధలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవనిని పోలియుండునో మీకు వివరించెదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వానిని పోలియున్నాడు. వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటిని గట్టిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. కానీ నా బోధలను ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టువానిని పోలి ఉన్నది. వరదలు వచ్చి ప్రవాహము గట్టిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ నాశనము ఎంత భయంకరము! ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభువు ఇక్కడ రాతి పునాది, నేల పునాది అనగా ఇసుక పునాది, ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనకి తన చల్లనైనటువంటి స్వరంతో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. రాతి మీద పునాది వేసి దాని మీద ఇల్లు కట్టినటువంటి వాడు జడివానలకి, వడగాల్పులకి, పెను తుఫాన్లకి చెదరకుండా, జడవకుండా స్థిరముగా నిలుస్తాడు అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇసుక నేలపై పునాది వేసి దాని మీద ఇల్లు కట్టినటువంటి వాడు బుద్ధిహీనుడు వలె ఉన్నాడని, అది ఏ పాటి గాలి వచ్చినా సరే దానిని కూలత్రోయునని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రెండు వ్యత్యాసాలకి ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, నా వాక్కును ఆలకించి నా బోధలు విని దానిని గైకొనినటువంటి వాడు రాతి పునాది మీద ఇల్లు కట్టినటువంటి వాని వలె పోలి ఉన్నాడు. అయితే ఆయన బోధలు ఆలకిద్దామండి, ఆయన యొక్క మాటలు ఆలకిద్దామండి, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకుందాం. ఆ తండ్రి ఎల్లప్పుడూ కూడా మనలందరినీ ఏ దురాత్మకు, ఏ దుష్టశక్తికి కూడా గురి కాకుండా ఉండాలని పడే తపనేనండి ఈ తపన. మనము రోజు ఎన్నో పనులు చేస్తాం, మనం రోజు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, మనం రోజు ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, మనం రోజు ఎన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ చెయ్యటానికి, ఇవన్నీ మనలో నెరవేరటానికి ఈ దేహంలో ఆ పరిశుద్ధాత్ముడు కొలువై ఉంటేనే సాధ్యం. ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోతే మనం ఏమీ చెయ్యలేమండి. కనుక ఈ ఆత్మ ఉన్నంత కాలంలోనే నువ్వు సంపూర్ణుడుగా, నీవు ఎటువంటి గాలికి, ఎటువంటి వరదలకి, ఎటువంటి పెను తుఫాన్లకి గురి కాకుండా ఉండేటట్టుగా, పాపమనేటటువంటి ఆకర్షణీయమైనటువంటి క్రియలను జయించేటటువంటి బిడ్డగా నిలదొక్కి ప్రభువుకు సాక్షిగా జీవించడానికి ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నించినటువంటి అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి బిడ్డ రాతి మీద, కఠినమైనటువంటి శిల మీద పునాది లోతుగా త్రవ్వి దాని మీద ఇల్లు కట్టుకునే వాడి వలె పోలి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చెయ్యలేనటువంటి వాడు ఇసుక నేల మీద అవలీలగా, చాలా సులకనగా పునాది తవ్వి ఇల్లు కట్టుకునేటటువంటి అయోగ్యుడిని పోలి ఉన్నాడు. అట్టి జీవితాన్ని మనం జీవించకూడదండి.
అది ప్రభువుకి నచ్చలేనటువంటి జీవితం. అది ప్రభువుకి యోగ్యత లేనటువంటి మనిషిగా జీవించేటటువంటి జీవితం. కనుక మనందరమీ కూడా ఈ దైవ కార్యాన్ని తిలకిస్తున్నటువంటి వారు అందరూ కూడా పాపాన్ని జయిస్తూ, పాపాన్ని స్వేదిస్తూ, పాపాన్ని తరిమి కొడుతూ మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం. మన నాలుకకి నరమ లేకపోయేసరికి అది ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఎలా వాడుకుంటే అది అలాగా పనిచేస్తూ ఉంటుంది. కనుక తొలితిగా మనము మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిలోకి ఈ నాలుకని అదుపులో పెట్టుకుంటే నీవు 100 వంతులుగా ఫలింపచేసేటటువంటి బిడ్డగా నువ్వు నీ జీవితాన్ని జీవించగలుగుతావు. చిన్న వాక్యాన్ని విన్నటువంటి మనలందరినీ కూడా ఆ ప్రభువు కలకాలము చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, 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 స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 మీకే, ఆరాధనా 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 మీకే, ఆరాధనా 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 మీకే, ఆరాధనా 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 మీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. మేడగది మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే, మేడగది మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే,
పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించును. పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించును. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, 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 స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, 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 స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. అందరం మోకరించి దివ్య ప్రసాదనాదని ఆశీర్వాదం స్వీకరించాం. అతి పూజుడవు దేవుడెప్పుడు
స్తుతింపబడునుగాక. మాధుర్యము గలవారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామం స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసి ఉండు యేసునాథు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణ స్తుతింపబడునుగాక. ఆమె మరియ భర్త జోజప్పగా స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.